వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో 4వ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే చంద్రుడు కనుక నవాంశ చార్ట్లో 4వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని తెలుసుకుందాం. అందరూ ఏంటంటే జాతక చక్రం ఒక్కటి మాత్రమే మనకు జీవితాంతం ఫలితాలను ఇస్తుంది అనుకుంటారు. అది అస్సలు నిజం కాదు. 30 ఏళ్ల తర్వాత D9 చార్టులో ఉన్న గ్రహాలు ఆ పరిస్థితులు మాత్రమే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. D9 చార్ట్ అనేది మన తర్వాత జీవితం, వివాహం తర్వాత 30 ఏళ్ల తర్వాత ఉండే జీవితానికి బ్లూ ప్రింట్ లాంటిది. మన జీవితం బాగోలేదన్నా, వివాహం అవట్లేదన్నా, వివాహం తర్వాత అస్తవ్యస్తమైన జీవితం ఉన్న D9 చార్ట్లో గ్రహాలు బాగాలేదని. కాబట్టి ఖచ్చితంగా D9 చార్ట్లో మీ గ్రహాలు ఎలా ఉన్నాయి, అవి ఏ ఫలితాలు ఇస్తున్నాయి, దాన్ని బట్టి మీరు నడుచుకుంటే తప్పకుండా లైఫ్లో మంచి సక్సెస్ అనేది చూసే అవకాశం ఉంటుంది. D9 చార్ట్లో గ్రహాలు ఇచ్చే ఫలితాల్లో భాగంగా ఈరోజు 4వ స్థానంలో అత్యంత సున్నిత గ్రహం మనస్కారకుడైన చంద్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం. కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో D9 చార్ట్లో 4వ ఇంట్లో చంద్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే చంద్రుడు చాలా సున్నితమైన గ్రహం, మనస్కారకుడు, మన జీవితంలో అన్ని ఎమోషనల్కి సంబంధించిన గ్రహం చంద్రుడు అనమాట. ఇక్కడ 4వ స్థానం అంటే ఏంటి? అది కూడా ఎమోషనల్ హౌస్ అనమాట. ఎమోషనల్ హౌస్లో ఎమోషనల్ గ్రహం ఉంటే చాలా వరకు ఆ వ్యక్తి అత్యంత ఎమోషనల్ కలిగిన వ్యక్తిగా ఉంటాడనమాట. 30 ఏళ్ల వరకు ఎలా ఉన్నా సరే 30 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి చాలా వరకు తనకి తల్లిలా చూసుకునే వ్యక్తి, అంటే తల్లి ఉన్నప్పటికీ కూడా తనకి లవ్, కేరింగ్ భార్య నుంచి, జీవిత భాగస్వామి నుంచి ఎక్కువగా కోరుకుంటాడు అనమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తన తల్లిలాగా అన్ని విషయాల్లో లాలించి అన్ని రకాలుగా ఆనందంగా చూసుకునే వ్యక్తి తనకు ఉండాలని ఎక్కువగా కోరుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ అలాంటి వ్యక్తి రాకపోతే అది బయట కూడా ఎత్తుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంతసేపు కూడా తనని చిన్నపిల్లాడిలో చూసుకోవాలి, తన అన్ని విషయాలను కేరింగ్గా చూసుకోవాలి, తను ఏదో అంటారు కదా, తనకి చేదోడు వాదాడుగా ఉండాలి. అలాంటి వ్యక్తి ఉండాలని బాగా ఎక్కువగా కోరుకునే వ్యక్తి ఉంటారు అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా సొంత ఇల్లు ఉండాలి, సొంత ఆస్తి ఉండాలని కోరుకుంటుంది. ఖచ్చితంగా నవాంశ చార్ట్ యాక్టివేట్ అయిన తర్వాత 26 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్యలో మంచి ఆస్తుపాస్తులు, హోదాలు, ఇళ్ళు అన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ స్థానంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మంచి అంటే 25 ఏళ్ల కల ఏదో ఉద్యోగంలో ఉన్న చిన్నవి చేసిన 36 ఏళ్ల తర్వాత, వివాహం తర్వాత కష్టపడి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వృత్తి ద్వారా పూర్తి మానసిక సంతృప్తి, ఆర్థిక పరంగా కూడా మంచి విజయాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ స్థానంలో చంద్రుడు ఉన్న వాళ్ళకి అప్పులు ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా తమ జీవితంలో అప్పులు ఉండకూడదు కానీ, ఒకళ్ళు మన డబ్బులు అడగడం కానీ ఇష్టం ఉండదు అనమాట. అలాంటివి లేకుండా చూసుకుంటారు. చాలా వరకు కుటుంబాన్ని చాలా సంతోషంగా చూసుకుంటారు. అయితే వీళ్ళు తల్లి తరపు బంధువులతో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు అనమాట. తండ్రి తరపు బంధువులతో చాలా తక్కువ కనెక్ట్ అయి ఉంటారని చెప్పాలి. తరపు బంధువులు, మేనమావులు, మేనత్తలు, ఇంకా ఎవరైనా సరే వాళ్ళతోనే ఎక్కువగా ఉండడం, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటిలో అనుభూతి అన్నీ కూడా చక్కగా ఉండాలి. చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఊహించుకుంటాం. పాత ఫర్నిచరు ఇంట్లో అంతా కూడా ఏంటంటే ఒక మ్యూజియం లాగా మనం ఎప్పటి నుంచో దాచుకున్న వస్తువులన్నీ ఇంట్లో ఉండాలి. ఇంట్లో మంచి ఆహారం అది వండుకు తినాలి. ఇలా అన్నీ కూడా ఎమోషన్తో కూడిన ఇంటి వాతావరణం ఉండేలా కోరుకుంటారు అనమాట. చాలా వరకు ఈ స్థానంలో చంద్రుడు ఉన్న వాళ్ళు ఎక్కువగా తల్లి, అమ్మమ్మ,
ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళతో ఎక్కువ కనెక్టివిటీ ఏదైనా డిస్కషన్లో వాళ్ళతోనే చేసే అవకాశం ఉంటుంది. ఏంటంటే చంద్రుడు కొంతవరకు కుజుడింట్లోనూ శుక్రుడింట్లోనూ శనింట్లోనూ ఉంటే మాత్రం ఇంటి బాధ్యతలు భారంగా అనిపిస్తాయి అన్నమాట. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చిన్నపిల్లల్లా చూసుకోవచ్చు, వయసు పెరిగినా ప్రేమగా చూసుకుంటారు, మిమ్మల్ని ఆదరిస్తారు, ముద్దాడతారు. కానీ ఏంటంటే ఇదంతా మీకు ఇమోషనల్గా బాండింగ్గా వాళ్ళందరినీ నేనే తీసుకెళ్ళాలి, నా మాట మీదే నడవాలి అన్నట్టుగా ఉంటుంది. మీరు అలాగే నడిపిస్తారు, కానీ అప్పుడప్పుడు ఇది భారంగా అనిపిస్తుంది అనమాట. అయితే మీరు ఏంటంటే కెరీర్ మీద బాగా దృష్టి పెట్టాలి, ధ్యానం బాగా చేయాలి, ప్రశాంతంగా ఉండాలి, జీవితాన్ని ఆనందించాలి, ఒత్తిడి లేని జీవితాన్ని చూసుకోవాలి. ప్రస్తుతం ఉన్న జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా చాలా వరకు నచ్చినట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అయితే వివాహం తర్వాత మీకు సంతోషంగా అనిపించకపోయినా, కుటుంబ సభ్యులతో లేకపోతే భాగస్వామితో సఖ్యత లేకపోయినా మీరు పనిపై దృష్టి పెట్టండి, బాగా నేర్చుకోండి, బయటికి వెళ్ళండి, ప్రయాణాలు చేయండి, ఇష్టమైన ప్రదేశాలను చూడండి. దానివల్ల తప్పకుండా చంద్రుడి ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి మానసిక ప్రశాంతత వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సాధారణంగా 33-35 ఏళ్ల మధ్య వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత కూడా కొంతవరకు జీవితం అనేది కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. చిన్న చిన్న గొడవలు అలాంటివి అవుతాయి. నిదానంగా అన్నీ సర్దుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు కనుక 4వ స్థానంలో ఉంటే పూర్వజన్మ నుంచి కర్మ ఏంటంటే మీరు కుటుంబ సభ్యులకి మీకు మధ్య మంచి ఎమోషన్ మెయింటైన్ చేయాలి, మీ ప్రేమను పంచాలి, సంతోషంగా జీవించాలి, అనవసర ఒత్తిడిని తగ్గించుకుంటే లైఫ్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది.